వీళ్ళిద్దరు కలిసి ఏకంగా $61 బిలియన్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ మరేదో కాదు, రోల్స్ రాయ్స్. రాయ్స్ చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. చిన్నప్పుడే తన నాన్న చనిపోవడంతో ఎలక్ట్రానిక్స్ కంపెనీలో చేరాల్సి వచ్చింది. కొంత మనీ సంపాదించాక ఒక చిన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీని స్థాపించాడు. కానీ అది నష్టాల్లోకి వెళ్ళిపోవడంతో రోయ్స్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతనికి ఒక కార్ కావాల్సి రావడంతో ఒక చిన్న కార్ కొనాల్సి వచ్చింది. కానీ దాంట్లో నుంచి చాలా సౌండ్ రావడంతో మనోడు కొంచెం రిపేర్ చేద్దామని దాన్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాన్ని ఎంత బాగా రిపేర్ చేశాడంటే దాంట్లో నుంచి వచ్చే సౌండ్ మొత్తం ఆగిపోయింది. దీంతో అతను 3 కార్లు తయారు చేసి ఒక ఎగ్జిబిషన్లో పెట్టాడు. ఆ ఎగ్జిబిషన్కి వచ్చిన ఒక రాల్స్ అనే వ్యక్తి ఇతను తయారు చేసిన కార్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఇతనితో డీల్ మాట్లాడుకొని ఇద్దరు కలిసి 1906లో రోల్స్ రాయ్స్ కంపెనీని స్థాపించారు. కానీ అప్పుడే రోల్స్ విమాన ప్రమాదంలో చనిపోయాడు. కానీ రోల్స్ కార్లు తయారు చేయడం ఆపలేదు. ఇప్పుడు 1914లో ప్రపంచ యుద్ధం రావడంతో రోల్స్ రాయ్స్ మిలిటరీ వెహికల్స్ ని కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోల్స్ రాయ్స్ ఒక కార్స్ అండ్ లగ్జరీ బ్రాండ్ గా తయారైంది.